మనకి ఒక పక్కన చూసుకుంటే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి కదా. సో దీంట్లో భాగంగా మన టీమిండియా పాకిస్తాన్తో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంటే సో ఆ మ్యాచ్ని మేము ఆడమని చెప్పేసి కొంతమంది ప్లేయర్స్ బాయ్కాట్ చేశారు. సో దాంట్లో ఫస్ట్ చూసుకుంటే మనకి శిఖర్ ధావన్ కనిపిస్తాడు. సో దాని తర్వాత హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వీళ్ళు కనిపిస్తారు అనుకోండి. అది పక్కన పెట్టేస్తే మరి వీళ్ళందరూ కూడా బాయ్కాట్ చేశారని చెప్పేసి ఆ మ్యాచ్ కూడా రద్దు చేశారు. అయితే ఇప్పుడు శిఖర్ ధావన్కి ఒక క్వశ్చన్ ఎదురైందనమాట. సో ఒక రిపోర్టర్ ఏమడిగాడంటే, మీరు మొన్న మరి పాకిస్తాన్ మీద మ్యాచ్లో చూసుకుంటే మీరు ఆడనని చెప్పేసి ముందే చెప్పేశారు కదా, మరి రేపు సెమీఫైనల్కి ఇండియా వెళ్తే అటువైపు పాకిస్తాన్ కూడా సెమీఫైనల్కి వస్తే మరి ఆ సెమీఫైనల్ మ్యాచ్లో మీరు ఆడతారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. అయితే దానికి శిఖర్ ధావన్ చాలా సీరియస్ అయ్యాడు. ఎందుకంటే మీరు రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఈ క్వశ్చన్ అడిగారు, సో ఈ క్వశ్చన్ మీరు అడిగి ఉండాల్సింది కాదు అని చెప్పేసి ఫైర్ అయ్యాడు. సో దాని తర్వాత అతను ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే, నేను ఆల్రెడీ అప్పుడు మ్యాచ్ ఆడలేదు అంటే పాకిస్తాన్ మీద, అది సెమీఫైనల్ అయినా సరే ఫైనల్ అయినా సరే ఏదైనా సరే ఆడను అనే దాని మీనింగ్. సో కాబట్టి సెమీఫైనల్ అయినా సరే నేను ఆడను అని చెప్పేసి మరి శిఖర్ ధావన్ అయితే రిప్లై ఇవ్వడం జరిగింది.